హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మన బాడీ కొలతలకి తగ్గట్టుగా బాడీ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలి అండ్ అలాగే బిగినర్స్ అయినా సరే ఈజీగా ఈ బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం లైనింగ్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను బేసిక్ నుంచి అంటే ఎలా ఫోల్డ్ చేసుకోవాలి లైనింగ్ అనేది కూడా చూపిస్తాను చూడండి. లైనింగ్కి రెండు వైపులా ఇలా మన ప్రెస్ చేసినట్టుగా అంచులు ఉంటాయి. వీటిని కోర్ అంచులు అంటాము. ఈ రెండు అంచుల మధ్యలో ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని మనం పన్నా అని పిలుస్తాము. చూడండి, ఈ రెండు అంచుల్ని ఒక దగ్గరికి వచ్చేలాగా ఇలా ఒక ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడివిడిగా కట్ చేసుకుంటాం కాబట్టి ఫ్యాబ్రిక్ అనేది ఇలా రెండు లేయర్స్ మీద ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి పొడవు అన్నమాట. ఇది అస్సలకే మనకి సాగదు. ఇదేమో మనకి అడ్డము. ఇది మన బాడీకి అడ్డంగా రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుంది. చూడండి, పొడవు చూపిస్తున్నాను, అస్సలు కదలదు అనమాట. అదే అడ్డంగా సాగితే మనకి బాడీ ఫిట్టింగ్కి తగ్గట్టుగా మనకి కొంచెం అడ్జస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇలా చూడండి, డయాగ్నల్ అనమాట. ఇది మనం క్రాస్ కట్ బ్లౌజ్లో యూజ్ చేస్తాము. అంటే మన బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకొని కటింగ్ అనేది చేసుకుంటాము. దీనివల్ల మన బ్లౌజ్ ఫిట్టింగ్ ఇంకా మన చెస్ట్ సైజ్కి తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతుంది మనం కుట్టిన తర్వాత. సో ఎప్పుడైనా సరే బ్లౌజ్ అనేది ఇలా పొడుగ్గానే కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ అనేది ముందుగా కటింగ్ చేసుకోవాలి. దాన్ని ఆధారంగా మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, బ్యాక్ పార్ట్ అనేది ఓపెనా క్లోజా. సో ఇక్కడ మన బ్యాక్ పార్ట్ ఓపెన్ అనుకోండి, ఇలా ఓపెన్స్ సైడ్ నుంచి వెళ్ళే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మనకి ఫ్రంట్ ఓపెన్ అనుకోండి, అంటే బ్యాక్ క్లోజ్ కదా, సో అటువైపు మనకి ఫోల్డింగ్ ఉంది చూడండి, ఆ ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా ఇలా ఫ్యాబ్రిక్ని తిప్పి పెట్టుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది, ఓపెన్స్ ఏమో మన అవతలి వైపున ఉన్నాయి. ఇంతవరకు క్లియర్ కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ అనేది చూద్దాము. మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మార్క్ చేసుకునేది మన బ్లౌజ్ లెంత్. మనకి రెడీ అయ్యాక బ్లౌజ్ లెంత్ ఎంత కావాలో దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని మనం లెంత్ అనేది మార్కింగ్ చేసుకుంటాము. ఈ 1 ఇంచులోంచి మనకి పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్, కింద మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కదా, సో అక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చులోకి పోతే మనకి ఇక్కడ 13.5 అనేది మిగులుద్ది. మీరు బ్లౌజ్ లెంత్ అనేది ఆల్రెడీ రెడీ చేసున్న బ్లౌజ్ నుంచి అయినా, అంటే ఆది బ్లౌజ్ నుంచి అయినా తీసుకోవచ్చు. లేదు అంటే మన బాడీ కొలతని బట్టి కూడా మనం మెజర్ చేసుకొని ఇలా తీసుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సింది 13.5 ఇంచులు. దానికి ఒక 1 ఇంచ్ కలుపుకుంటే 14.5 ఇంచుకి ఇలాగ మార్కింగ్ చేసుకోండి. ఇది మార్కింగ్ చేసుకునే కంటే ముందు కింద స్ట్రైట్గా ఉందా లేదా చూసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని కటింగ్ చేసుకోండి. అప్పుడే మనకి కింద బ్లౌజ్ వంకర టింకర రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ లైన్ గీసుకున్నాం కదా, ఈ లైన్ పైన మనం షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ షోల్డర్ మార్కింగ్ అనేది మన ఫుల్ షోల్డర్ పైన అండ్ అలాగే మనం పెట్టే నెక్ డిజైన్, నెక్ డీప్ పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు. సో దాంట్లో సగం మనకి 7.5 ఇంచులు వస్తుంది. మీ ఫుల్ షోల్డర్ ఎంతనైనా ఉండనివ్వండి, దాంట్లో సగానికి ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా టేప్ని పెట్టేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మనం బోట్ నెక్ కానీ లేదా హై నెక్ కానీ స్టిచ్ చేసినప్పుడు మనం ఫుల్ షోల్డర్ అనేది ఇలాగే తీసుకుంటాము. కానీ ఇక్కడ మనం పెట్టే నెక్ డీప్ వచ్చేసి 8.5 ఇంచులు, అంటే మనకి డీప్ నెక్లోకి వస్తుంది. సో మనం ఏం చేయాలి అంటే మన ఫుల్ షోల్డర్లో సగానికి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దాంట్లోంచి మనం 1.5 ఇంచెస్ అనేవి మైనస్ చేయాలి. ఒకవేళ మీరు నెక్ డీప్ పెంచినట్టయితే మన షోల్డర్ అనేది ఇంకా మైనస్ చేసుకోవాలి, అంటే తగ్గించుకోవాలి. ఒకవేళ మనం డీప్ తగ్గించినట్టయితే, అంటే తక్కువ నెక్ తీసుకున్నట్టయితే మనం ఈ ఫుల్ షోల్డర్ని ఇలాగే ఉంచేసుకోవచ్చు. సో అలా నెక్ డీప్ని బట్టి ఈ షోల్డర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ 7.5 ఇంచెస్ కదా, దాంట్లో ఉంచి మనం 1.5 ఇంచెస్ తీసేస్తే 6 ఇంచెస్ అనేది వస్తుంది. ఆ 6 ఇంచెస్ని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ లైన్ పైన మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి షోల్డర్ అన్నమాట. ఇప్పుడు ఇదే మార్కింగ్ని కొంచెం కింద వైపున ఇలా టేప్ని పెట్టేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం గీసుకునే లైన్ అనేది స్ట్రైట్గా రావడం కోసం.
ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో టేప్‌ని ఇలా నిలువుగా పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా! దానికి టచ్ అయ్యేలాగా పెట్టాలి. పెట్టేసి అదే 6 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇదొచ్చేసి మనకి ఆర్మ్ హోల్ లెంత్ అనమాట. చూడండి, ఇక్కడ కూడా మనం లైన్ గీసుకుంటాం కదా! అది స్ట్రెయిట్‌గా రావడం కోసం టేప్‌ని ఇంకొంచెం పక్కన పెట్టేసుకొని అక్కడ కూడా 6 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇవి జస్ట్ స్ట్రెయిట్‌గా రావడం కోసమే మనం ఆ పక్కన సేమ్ మార్కింగ్ అనేది చేసుకుంటాము. సో, మీ షోల్డర్ ఎంతొచ్చిందో అంతకి మీ ఆర్మ్ హోల్ లెంత్ కూడా తీసేసుకోండి. మనకు ఆల్మోస్ట్ సరిపోతుంది. ఇప్పుడు ఇదే లైన్ పైన మనం చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకుంటాము. మీ చెస్ట్ రౌండ్ ఎంతనైనా ఉండనివ్వండి. దాన్ని 4 తోని డివైడ్ చేసుకోండి. ఇక్కడ 37 ఇంచులు. దీన్ని 4 తోని డివైడ్ చేసుకుంటే మనకొచ్చిన ఆన్సర్ 9.25 అంటే 9.25 ఇంచులనమాట. ఒకవేళ మీరు క్యాలిక్యులేట్ చేయాలి అనుకోకపోతే ఇలా టేపుతోనే మీరు ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనకి వచ్చింది ఎంత? 37 ఇంచులు కదా చెస్ట్ రౌండు. దీన్ని ఇలా టేప్‌ని సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి దీంట్లోన సగం వచ్చేస్తది. ఇప్పుడు ఈ సగంలో ఎంతైతే వచ్చిందో దీనికి మళ్ళీ టేప్‌ని ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోండి. చూడండి, నాలుగో భాగం అనేది వచ్చేస్తది. అంటే సగంలో సగం అనమాట. సో, చూడండి 9.25 ఇంచెస్ వచ్చింది కదా! మీరు ఇలాగైనా మెజర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాగా క్యాలిక్యులేటర్‌లో క్యాలిక్యులేట్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు 9.25కి టేపుని ఇక్కడ మన ఫోల్డింగ్ దగ్గర పెట్టేసి ఇదే లైన్ పైన ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది మన చెస్ట్ రౌండ్. సేమ్ మెథడ్‌లో మనం ఈ కింద వైపున మన వెయిస్ట్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అంటే మన నడుము అనమాట. ఇక్కడ నడుము వచ్చేసి నడుము సైజ్ వచ్చేసి 31.75 అనమాట. అంటే 31 పైన 35 ఇంచులు. మీకెంతనైనా రానివ్వండి. దాన్ని డివైడెడ్ బై 4 చేసుకుంటే వచ్చిన దాన్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవడమే. ఇక్కడ మనకి 7.9 వచ్చింది కదా! మీరు ఇలాగ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇందాక నేను చెప్పినట్టుగా టేప్‌ని ఒకసారి సగానికి ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ సగంలో సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎంతొచ్చింది? 7.35 ఇంచులు వచ్చింది. అంటే పావు తక్కువ 8 ఇంచులు. దాన్ని ఇక్కడ టేప్‌ని పెట్టేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ కదా! దీనికి మనం ఇక్కడ డాట్స్ వేయడం కోసం ఈ మార్కింగ్ దగ్గర పక్కనే ఒక 1 ఇంచ్‌కి ఇంకొక మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ చెస్ట్ మార్కింగ్ అలాగే ఇప్పుడు మనం చేసుకున్న మార్కింగ్ ఉంది కదా! వీటి రెండింటిని ఇలా స్కేల్‌తోని కలిపేసుకోండి. ఇక్కడే మనం కుట్టు వేసుకునే లైన్ అనమాట ఇది. ఇప్పుడు దీనికి సైడ్‌కి ఖర్చులు కావాలి కదా! దానికోసం ఈ లైన్ దగ్గర అంటే చెస్ట్ దగ్గర ఒక 2.5 ఇంచులకి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బిగినర్స్ అయితే 2.5 ఇంచులు కంపల్సరీ తీసుకోండి. లేదు లేదు అంటే 1.5 ఇంచులు గానీ, లేదా 2 ఇంచులు గానీ మీ కంఫర్ట్‌ని బట్టి మీరు ఇక్కడ ఈ ఖర్చు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం చెస్ట్ దగ్గర ఎంతైతే ఖర్చు ఇచ్చామో, ఈ నడుము దగ్గర కూడా అంతే ఖర్చుకి మార్కింగ్ చేసుకొని, ఈ 2 లైన్స్‌ని కలుపుకొని ఇక్కడ ఒక లైన్ గీసుకోండి. ఈ లైన్ అనేది మనం కటింగ్ చేసుకునే లైన్ అనమాట. వీడియో స్పీడ్ అనిపిస్తుంది అంటే పైన సెట్టింగ్స్‌లో ఉంటుంది కదా! సో, మీరు స్లో పెట్టుకొని చూడండి. నెక్స్ట్ మనం ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఇలా టేప్‌ని పెట్టేసుకోండి. ఇది మనం 6 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకున్నాం కదా! దీంట్లో సగానికి ఒక మార్కింగ్ చేసుకోండి. మీరు లెంత్ ఎంతైనా పెట్టండి. దాంట్లో సగానికి ఇలా టేప్‌ని మడుచుకుంటే మనకి సగం వచ్చేస్తది. అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సగం మార్కింగ్ అండ్ అలాగే చెస్ట్ మార్కింగ్ 2 కూడా ఇలా కర్వ్ స్కేల్‌తో గానీ, లేదా ఫ్రీ హ్యాండ్‌తో గానీ చిన్నగా కర్వ్ లాగా డ్రా చేయండి. చూడండి ఇలాగా. జస్ట్ వాటికి కలిసేలాగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి మనకి 1.25 ఉంది. సో, ఆర్మ్ హోల్ కర్వ్ కూడా సింపుల్‌గా అయిపోయింది. ఇప్పుడు మనకి షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కువ మంది నెక్ విడ్త్ మార్కింగ్ చేసుకుంటారు కదా! కానీ నా మెథడ్‌లో మాత్రం నేను రెడీ షోల్డర్ మార్కింగ్ చేసుకుంటాను. మనకు కావాల్సిన రెడీ షోల్డరు 2.5 ఇంచులు. దానికి 3.5 ఇంచు కలుపుకోవాలి. మీకెంత రెడీ షోల్డరు అంటే కుట్టిన తర్వాత మీకు షోల్డర్ అనేది ఎంత రెడీ కావాలో దానికి ఖర్చుకి మనం 3.5 ఇంచు కలుపుకోవాలి. 3.5 ఇంచ్ ఎందుకంటే మనకి షోల్డర్ సైడ్ ఏమో అంటే అటు ఆర్మ్ హోల్ సైడ్ ఏమో మనకి 1/2 ఇంచు పోతది స్లీవ్స్ జాయిన్ చేయడం కోసం. అదే నెక్ సైడ్ ఏమో మనకి పావించు పోతది. అంటే మొత్తం 3.5 ఇంచు పోతది. ఇలా మనం
ముప్పావు ఇంచ్ యాడ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఎంత కావాలనుకుంటున్నామో అంతే షోల్డర్ అనేది రెడీ అవుద్ది. నెక్స్ట్ మనకి నెక్ డీప్ ఎంత కావాలో దానికి ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే మనకి పైన హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తగ్గుద్ది. సో కింద మనకి పావు ఇంచ్ పెరుగుద్ది. సో మనకి మొత్తంగా గుడ్డిగా గుర్తుపెట్టేసుకోండి. మనకు కావాల్సిన లెంత్‌కి ఒక పావు ఇంచ్ కలుపుకొని యాడ్ చేసేసుకోండి. పైన నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు కదా! కింద ఒక పావు ఇంచు యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనం జస్ట్ నెక్ కొంచెం వెడల్పుగా రావడం కోసం అలా పావు ఇంచ్ అనేది యాడ్ చేశాను. సో అలా మార్కింగ్ చేసుకొని రెడీ చేసేసుకోండి. ఇక్కడ మనకి నెక్ షేప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మోడల్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాం కదా! సో మనం తీసుకున్న ప్యాటర్న్‌లో మనం ఇక్కడ షేప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి ఈ సైజ్ ఎంత ఉందో కొలుచుకోండి. నెక్ దగ్గర దాకా మనకి 6 ఇంచెస్ ఉంది కదా! సో ఈ 6 ఇంచెస్‌ని మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఇదంతా కటింగ్ చేసేసుకుంటాం. తర్వాత మనం మళ్ళీ యాడ్ చేసుకుంటాం కాబట్టి మనకి ఎంత కుట్టాలో తెలవడం కోసం అలా నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ నెక్ దగ్గర మనం 3.5 ఇంచులు అనేది ఇచ్చాం కదా! అదే 3.5 ఇంచుల్ని ఈ కింద వైపున ఇలా మార్కింగ్ చేసుకొని అక్కడ ఒక చిన్న కట్ అనేది పెట్టుకోండి. సో దీనివల్ల మనం వేరే పీస్ జాయిన్ చేసుకుంటాం కదా! ఇక్కడ ఒక ప్యాచ్ అనేది. సో బార్డర్ యాడ్ చేసుకున్నప్పుడు మనకి అంటే లూజ్ కాకుండా నడుము సైజ్ అనేది కరెక్ట్‌గా రావడం కోసం ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ తప్ప చుట్టూరా కటింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం డాట్స్ వేస్తాం కదా! వాటి కోసం మన ఈ బ్యాక్ పార్ట్ ఎంతుందో ఇక్కడ నడుము సైజ్‌కి మార్కింగ్ చేసుకున్నాం కదా! అక్కడికి ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని అక్కడ ఇలాగా చిన్నగా గోరుతోని గీరినట్టయితే మనకి అచ్చు అనేది పడుతుంది. లేదా చిన్నగా కట్ అయినా పెట్టుకోండి. యాక్చువల్‌గా ఇది మనం ప్యాచ్ అటాచ్ చేసినాక స్టిచ్ చేసుకుంటాము. మీరు ఈ మోడల్‌లో కాకుండా వేరే మోడల్ స్టిచ్ చేసినట్టయితే లేదా నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసినట్టయితే మనకి ఈ మెథడ్‌లో డాట్స్ వేసుకున్నట్టయితే మనకి కరెక్ట్‌గా వస్తాయి. సో ఇలా నెక్ దగ్గర, అలాగే నెక్ మిడిల్‌లో, అలాగే మన కింద వైపున ఫోల్డింగ్ చేసుకున్నాం కదా! మధ్యలో అక్కడ కూడా ఒక చిన్న కట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు మనం 2 వైపులా కూడా కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా! సో అదెలా స్టిచ్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. దానికోసం క్యాన్వాస్ పేపర్ తీసుకోండి. దగ్గర దగ్గర ఇది 2.5 ఇంచులు తీసుకున్నాను. యాక్చువల్‌గా మీరు 1.5 ఇంచులు అయితే మినిమమ్ ఉండేలాగా చూసుకోండి. లేదా 2 ఇంచులు ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ మనం 2 సైడ్‌లా స్టిచ్ చేస్తున్నాం కాబట్టి 2 పీసెస్ క్యాన్వాస్ పీసెస్ తీసుకున్నాను. సో వీటి పొడవు వచ్చేసి మన బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసేసుకోండి. ఇప్పుడు వీటి పైన మనం స్కాలప్ డిజైన్ అంటే కట్ వర్క్ డిజైన్ అనేది డ్రా చేసుకుందాము. సో ముందుగా వీటిని ఇలా కదలకుండా ఒక చిన్నగా పిన్ అనేది పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ లోపల వైపున వీటికి ఒక షైనింగ్ అనేది ఉంటది కదా! వాటిని నేను ఎదురెదురుగా ఉండేలాగా పెట్టేశాను. షైనింగ్ లేని వైపున ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా స్ట్రెయిట్‌గా ఒక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా స్ట్రెయిట్‌గా అంటే ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ పక్కనే మనం కట్ వర్క్ ఎంత వెడల్పు కావాలి అనుకుంటున్నామో అంత వెడల్పు గ్యాప్ ఇచ్చి ఒక్క మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్‌కి నేను అంటే కట్ వర్క్ అనేది హాఫ్ ఇంచ్ నాకు కనబడాలి అనుకుంటున్నా కాబట్టి ఈ లైన్ పక్కనే ఒక హాఫ్ ఇంచ్‌కి ఇలాగా చిన్న చిన్నగా మార్కింగ్స్ పెట్టుకొని వాటిని కూడా కలిపేసుకొని ఒక లైన్ గీసుకుంటున్నాను. మీకు చిన్నగా కట్ వర్క్ రావాలి అంటే ఇంకొంచెం దగ్గరికి గీసుకోండి లైను. లేదా మాకు అంటే పెద్ద పెద్ద కట్ వర్క్స్ గీసుకుంటామంటే ఈ లైన్‌ని కొంచెం గ్యాప్ ఇచ్చి డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ రెండిటి మధ్యనే అంటే ఈ 2 లైన్స్ మధ్యలోనే మనకి కట్ వర్క్ షేప్ అనేది వస్తది. అండ్ పైన ముందుగా ఒక 1 ఇంచ్ కలా మార్కింగ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ లైన్ పైననే ఆ కట్ వర్క్ సైజ్ అనేది మార్క్ చేసుకోండి. అంటే మీకు పెద్దగా కావాలా? చిన్నగా కావాలా? అనేది మీరు 1.25 లేపోతే 1.5 ఇంచులు లేదంటే 2 ఇంచులకు గూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే పావు తక్కువ 2 ఇంచులకి ఇలాగా మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ప్రతి కట్ వర్క్‌కి ఇలాగా ఒకటి ముప్పావు ఇంచు, ఒకటి ముప్పావు ఇంచు ఇలాగా మార్కింగ్స్ చేసుకుంటూ ఎన్ని కట్ వర్క్స్ వస్తే అన్నింటికి ఇలాగా మార్కింగ్స్ చేసుకుంటూ వెళ్ళండి. మీ దగ్గర ఏదైనా ఈ 2 మార్కింగ్స్‌కి సరిపోయే ఏదైనా క్యాప్ గానీ, లేదంటే ఏదైనా ఉంటే మీరు ఈ 2 మధ్యలో పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకోండి రౌండ్‌గా. లేదు అంటే ఇంకా ఈజీగా
ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకున్న లైన్ కాకుండా మనం ఫస్ట్ గీసుకున్న లైన్ ఉంది కదా! అక్కడ ఈ 2 లైన్స్ మధ్యలోకి వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. మనకంటే ట్రయాంగిల్ షేప్‌లో డాట్స్ ఉండాలన్నమాట. చూడండి ఈ రెండింటి మధ్యలోనే, కాకపోతే పైన లైన్‌కి మధ్యలో మార్క్ చేసుకోవాలి. ఇలాగా ప్రతి 2 డాట్స్‌కి మధ్యలో ఒక డాట్ పెట్టుకుంటూ వెళ్ళాలి. సో, ఇలా అన్నీ కూడా పెట్టాక ఇప్పుడు ప్రతి 3 డాట్స్‌ని కలుపుకుంటూ ఇలాగ కట్ వర్క్ లాగా ఈజీగా డ్రా చేసుకోవచ్చు మనం. చూడండి ఇలాగ మనకి ఏ స్కేల్ అవసరం లేదు. ఇలాగ చిన్నగా డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ స్ట్రాప్స్‌ని రెండో వైపు తిప్పుకుంటే మనకి రెండో వైపుకి కూడా ఈజీగా మన పెన్ అచ్చు అనేది కనిపిస్తది. సో, వాటిపైనే మళ్ళీ ఒకసారి డ్రా చేసుకోండి. సో, రెండో వైపు కూడా మనకి స్కాలప్ డిజైన్ అనేది డ్రాయింగ్ అయిపోతది. నెక్స్ట్ మనం మెడ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం పావించు అంటే కటింగ్ చేసుకున్న పక్కనే పావించి గ్యాప్‌తోనే మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా! సో, ఈ స్కాలప్ డిజైన్ ముందు కూడా మనకి పావించి ఉండేలాగా మిగిలిందంతా కటింగ్ చేసేసుకోండి. మీరు ముందే డ్రా చేసుకునేటప్పుడే పావించికి డ్రా చేసుకుంటే ఓకే. అలాగే ఉంచేయండి. ఇప్పుడిక్కడ ఒకటి క్లియర్‌గా చూడండి. ఈ లైన్ అనేది మనం కటింగ్ చేసుకునే లైను. సో, దీని పక్కన పావించుకి ఒక చిన్న మార్క్ చేసుకోండి. ఆ పావించు దగ్గరనే ఈ కట్ వర్క్ లైన్ అనేది రావాలి. చూడండి ఇలా మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనకి స్టిచ్ వస్తది. చూడండి మనం ఈ కట్ వర్క్ పైన పెన్‌తో డ్రా చేసుకున్నాం కదా! దానిపైన మన స్టిచ్ అనేది వస్తది. సో, ఈ కింద కూడా మనం కింద 3.25కి మనం ఒక మార్కింగ్ అంటే చిన్న కట్ అనేది పెట్టుకున్నాం కదా! దాని పక్కన పావించుకి ఈ కట్ వర్క్ డిజైన్ అనేది మ్యాచ్ అయ్యేలాగా ఇలాగ పిన్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈ మధ్యలో పీస్ అనేది కటింగ్ చేసి జాయిన్ చేసుకుంటాం కదా! సో, దానికోసం మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉండడం కోసం ముందుగానే ఈ నెక్ విడ్త్ అనేది నోట్ చేసుకోండి. ఇక్కడ మనకి 3.25 ఇంచెస్ కదా! సో, దీన్ని ఇలాగా ఈ పీస్ పైన నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మన క్యాన్వాస్ ఎంతైతే ఉందో దాని పక్కనే కటింగ్ చేసేసుకోండి. ఈ మెథడ్‌లో మనకి కట్ చేసుకున్నట్టయితే మనకి లైనింగ్‌కి వేరేగా ఖర్చులు యాడ్ చేయాల్సిన అవసరం ఏం ఉండదు. చూడండి ఇక్కడ మనకు ఆల్రెడీ హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది వచ్చేసింది మన కట్ వర్క్ డిజైన్ కోసం. నెక్స్ట్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చూద్దాము. ముందుగా అయితే ఈ పీసెస్ అనేవి కొంచెం వెడల్పుగా ఉన్నాయి. సో, ఇంత మనకు అవసరం లేదు. సో, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంచుకుంటే సరిపోతది. సో, మిగిలిందంతా నేను కటింగ్ చేసేసుకుంటున్నాను. ముందే మీరు 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకుంటే మనకి సరిపోతది. నెక్స్ట్ వచ్చేసి వీటిని లైనింగ్ పైన ఈ కట్ వర్క్స్ 2 ఎదురెదురుగా వచ్చేలాగా, అంటే కట్ వర్క్స్ కూడా బయటకు చూడాలి. సో, బయట వైపున చూసేలాగా ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని, ఆ క్యాన్వాస్ పేపర్‌కి మనకి షైనింగ్ ఉంటది కదా! ఆ షైనింగ్ లైనింగ్ వైపున వచ్చేలాగా పెట్టాలి. పెట్టి వీటిపైన కదలకుండా 2 వైపులా స్టిచ్ అయినా వేసుకోండి. లేదా ఇలా ఐరన్ అయినా చేసుకోండి. సో, ఇలా ఐరన్ చేసుకుంటే మనకి క్యాన్వాస్ పేపర్ అనేది లైనింగ్‌కి మొత్తం మనకి అతుక్కుపోతుంది. నెక్స్ట్ వీటిని మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. సో, మనకి ఆ పీసెస్‌ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని చుట్టూరా కూడా కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని నేను కటింగ్ చేసేసుకున్నాను. చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపున ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ముందుగా ఎదురెదురుగా పెట్టేసుకోవాలి. వాటిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ లైనింగ్‌ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ క్యాన్వాస్ అనేది మనకు కనిపించేలాగా పెట్టాలి. అండ్ అలాగే లైనింగ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపున పెట్టాలి. సో, ఇలా పెట్టేసుకొని ఒకవేళ కదులుతుంది అని అనుకుంటే ఒక చిన్న పిన్ అన్న పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం ఎలాగైతే ఆ స్కాలప్ డిజైన్స్ అంటే కట్ వర్క్ డిజైన్స్ డ్రా చేసుకున్నామో వాటిపైనే కుట్టు పడేలాగా ఇలా చిన్న చిన్నగా కర్వ్‌లాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడా కూడా షార్ప్‌గా స్టిచ్ చేసుకోకూడదు. ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో పార్ట్ ఉంది కదా! దాన్ని కూడా రైట్ సైడ్ వైపున లైనింగ్‌ని పెట్టేసుకొని దానిపైన కూడా నేను స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. ఇలా 2 పార్ట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా! దీన్ని కటింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రతి 2 స్కాల్ప్స్ మధ్యలో ఇలాగ కటింగ్ చేసుకోండి. మనకి తిప్పుకుంటాం కదా! సో, తిప్పుకున్నప్పుడు చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ స్టెప్‌లో ఇలాగ కట్ వర్క్ షేప్ ఎలాగైతే ఉందో అలాగే ఈ ఫ్యాబ్రిక్‌ని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మధ్యలో
మనకి ఖచ్చితంగా కూడా ఆ కుట్టు దగ్గరికి కట్ అయ్యేలాగా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. అండ్ కుట్టు అయితే కట్ అవ్వకూడదు. చూసుకొని మనం చిన్నగా కటింగ్ చేసుకోవాలి. ఎక్కడైనా బల్కీ ఉందనుకుంటే అక్కడ చిన్నగా ఇలా కటింగ్ చేసేసుకోండి. సో, ఇలా కట్స్ చేసుకోవడం వల్లనే మనకి కట్ వర్క్ షేప్ అనేది నీట్‌గా తిరుగుతది. ఇప్పుడు ఇలాగా రైట్ సైడ్ వైపునకి ఇలా ఫింగర్‌తోని మనం మొత్తం కూడా కట్ వర్క్‌ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. చూడండి మనకి ఇలా రెడీ అవుద్ది గదా! ఇప్పుడు వీటి మధ్యలో ఇలా ముందుకి, వెనక్కి ఇలా తిప్పుకోవాలి. దానివల్ల మనకి లోపల ఫ్యాబ్రిక్ అనేది అడ్జస్ట్ అవుతుంది. చూడండి మనకి లోపల వైపున ఇలాగ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్‌కి తిప్పుకొని దీని పైననే చివరికి మన స్కాలప్ డిజైన్ ఎలాగైతే ఉందో అంటే వాటి అంచుల వెంటనే అదే కట్ వర్క్ షేప్‌లో నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అండ్ ఇక్కడ మనం ఎక్కడ కూడా షార్ప్‌గా స్టిచ్ చేసుకోవద్దు. అంటే మూలలు వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటే మనకి కట్ వర్క్ లేసినట్టుగా వస్తుంది. సో, అలా కాకుండా కర్వ్ ఎలాగైతే ఉందో అండ్ చివరకి కుట్టు పడేలాగా స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఒక దగ్గర లోపలికి, ఒక దగ్గర బయటకి స్టిచ్ చేసుకుంటే కూడా మనకి ఆ కట్ వర్క్ తర్వాత లేసినట్టుగా అవుతుంది. అలా కాకుండా కొంచెం ఓపికగా, నిదానంగా స్టిచ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు అయిపోయింది కదా! సో, ఇలా లోపలి వైపుకి అంటే రాంగ్ సైడ్ వైపుకి తిప్పేసుకొని లైనింగ్ చివర్లనే ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. దీనివల్ల లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా జాయింట్ అయిపోతది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా! మెయిన్ ఫ్యాబ్రిక్. సో, దీన్నంతా కూడా కటింగ్ చేసేసుకోండి. దీంతో మనకి ఒక సైడ్ పార్ట్ అనేది రెడీ అవుద్ది. సేమ్ మెథడ్‌లో ఇంకో వైపుకి గూడా ముందుగా స్కాలప్‌ని రివర్స్ చేసుకోవాలి. ఆ తర్వాత టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత చుట్టూరా లైనింగ్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అటాచ్ చేసుకొని చుట్టూరా ఉన్న ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ చేసేసుకుంటే ఇంకో పార్ట్ గూడా మనకి రెడీ అవుద్ది. చూడండి ఇలా వస్తాయి మనకి 2 పార్ట్స్ కూడా. ఇప్పుడు కరెక్ట్‌గా వచ్చాయా లేదా అనేది ఒకసారి ఇలాగ పెట్టేసుకొని చెక్ జేసుకోండి. మనకిక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. నెక్స్ట్ మనం వీటి మధ్యలో పీస్ అనేది రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇదొచ్చేసి మనం కటింగ్ చేసుకున్నాం గదా! ఆ మిడిల్ పార్ట్ అన్నమాట. ఇది మనకి ఫోల్డింగ్ మీద ఉంది గదా! అంటే ఫోల్డింగ్ మీద మనకి 3.25 ఇంచులనమాట. ఒక సైడ్ 3.25 ఇంకో సైడ్ 3.25 మొత్తం కలిపి మనకి 6.5 ఇంచుల వెడల్పయితే మనకి రెడీ అయ్యేలాగా మనం ఒక పీస్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ పొడవు చూడండి. పొడవేమో మనకి 6 ఇంచులు. ఈ 6 ఇంచులని కూడా ఇలా నోట్ చేసుకోవాలి. చూడండి పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకోవాలి. ఈ పైన వైపున మనం ఫినిషింగ్ చేసుకోవాలి. సో, దానికోసం మనం ఎక్స్‌ట్రా ఖర్చు తీసుకోవాలి. కింద వైపున మనకి ఫినిషింగ్ అవసరం లేదు. సో, మనం కటింగ్ చేసుకునేటప్పుడు పైన మాత్రమే ఖర్చు తీసుకుంటే సరిపోతది. అండ్ ఇక్కడ వెడల్పు విషయానికొస్తే మనకి మొత్తం కూడా 6.5 ఇంచులు రెడీ అవ్వాలి. అండ్ సైడ్‌కి మనకి ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం జాయిన్ చేసుకుంటాం కదా! అది ఎంత ఎక్కువ తీసుకోవాలో నేనిప్పుడు కటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. క్లియర్‌గా చూడండి. మీరు స్టార్టింగ్‌లోనే డిజైన్ చూసే ఉంటారు కదా! సో, ఇక్కడ మధ్యలో మనకి బార్డర్ అనేది వస్తది. సో, ఆ బార్డర్‌ని నేను ఎలా వేయాలి అని ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ మీరు లెంత్ తక్కువ ఉందనుకోండి. అంటే మనకి 3 ఇంచెస్, 3½ ఇంచెస్ ఉంటే ఈ బార్డర్ అనేది సరిపోతది. కానీ ఇక్కడ మనకు కావాల్సిందేంటి 6 ఇంచెస్ కదా! సో, దీనికోసం నేను ఈ బార్డర్‌ని డబల్‌గా అంటే ఒక బార్డర్‌కి ఇంకో బార్డర్ అటాచ్ చేసి నేను 6 ఇంచెస్‌కి రెడీ చేయబోతున్నాను. చూడండి ఇక్కడ నేను 2 బార్డర్స్‌ని ఇలా కటింగ్ చేసుకున్నాను. వీటి వెడల్పేమో మనకి రెడీ అవ్వాల్సిందెంత 6.5 ఇంచులు. చూడండి ఇక్కడ నేను ఒక 3 ఇంచులు ఎక్స్‌ట్రాగా తీసుకుంటున్నాను. అటువైపు 1½ ఇంచెస్, ఇటువైపు 1½ ఇంచెస్. 6.5 ఇంచులు ఎందుకన్నానంటే ఇక్కడ మనం 3.25కి నోట్ చేసుకున్నాం గదా! సో, 3.25 ఇంచెస్, 3.25 ఇంచెస్ మొత్తం కూడా 6.5 ఇంచులు. అండ్ దీనికి నేనెంత కలుపుకున్నానో ఒక 2.5 ఇంచులు ఎక్స్‌ట్రాగా కలుపుకొని మొత్తం కూడా నేను 9 ఇంచులయితే తీసుకున్నాను 2 బార్డర్స్‌ని కూడా. ఇప్పుడు ఈ రెండింటిని కూడా చూడండి మంచి వైపు ఎదురెదురుగా వచ్చేలాగా ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని ఈ బార్డర్స్ మధ్యలో గ్యాప్ లేకుండా నేను ఒకదానికొకటి అటాచ్ చేసేసుకున్నాను. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి మనకు కావాల్సిన లెంత్‌కి సరిపోతుందా లేదా అనేది. ఇక్కడ మనకి 6 ఇంచులు రెడీ అవ్వాలి కదా! దానికి పైన వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మనకి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మనకి 6 ఇంచులు అనేది రెడీ అవ్వుద్ది. చూడండి బార్డర్‌ని మొత్తాన్ని నేను ఇలా అటాచ్ చేసేసాను. ఇప్పుడు బార్డర్ పైన వైపున మనకి స్టిఫ్‌గా ఉండడం కోసం అంటే ఫినిషింగ్ చేసుకోవడం కోసం
చిన్నగా నేను పైపింగ్ అనేది వేస్తున్నాను. సో, ఆ పైపింగ్ కోసం ఇక్కడ మన బ్లౌజ్ పీస్‌నే ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా స్ట్రెయిట్‌గా పీస్ అనేది తీసుకుంటున్నాను. ఈ 1 ఇంచ్ పీస్‌ని ఇలా రాంగ్ సైడ్‌న థ్రెడ్‌ని పెట్టేసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని స్ట్రెయిట్‌గా నేను పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాను. మీరు పైపింగ్ యాడ్ చేసుకోకుండా నార్మల్‌గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. పైపింగ్ యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం స్ట్రాంగ్‌నెస్ వస్తది అని చెప్పేసి నేనిలా పైపింగ్ అనేది యాడ్ చేస్తున్నాను. సో, ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పైపింగ్‌ని బార్డర్ పై వైపున రైట్ సైడ్ వైపున ఇలాగ పెట్టేసుకొని కొంచెంగా ఆ బ్రౌన్ కలర్ పార్ట్ ఉంది గదా! ఆ పర్పుల్ కలర్ పార్ట్ అనేది కనిపించేలాగా గ్యాప్ ఇచ్చి నేను పైపింగ్‌ని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని లైనింగ్ పైన పెట్టేసుకొని చుట్టూరా కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగా లైనింగ్‌ని గూడా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ పైపింగ్ పార్ట్ అనేది అంటే మంచి వైపు అనేది లైనింగ్ పార్ట్ సైడ్ ఉండేలాగా పెట్టేసుకొని పైపింగ్ దగ్గరనే అంటే పైపింగ్ కుట్టు ఉంది గదా! దానిపైనే కుట్టు పడేలాగా ఒక కుట్టేసుకొని రాంగ్ సైడ్ వైపునకి తిప్పేసుకోండి. చూడండి మనకి ఇలా వస్తుందనమాట. ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు మళ్ళీ రాంగ్ సైడ్‌నే తిప్పేసుకోండి. తిప్పేసుకొని 2 పక్కలా కూడా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో రెండిటిని కూడా ఇలా స్ట్రెయిట్‌గా జాయిన్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా రాంగ్ సైడ్ వైపున కుట్టేసుకొని మనం మంచి వైపుకి తిప్పుకోవడం వల్ల ఓవర్‌లాక్‌తో పని లేకుండా మనకి ఫినిషింగ్ బాగుంటుంది లోపల కూడా. అండ్ అసలు గుచ్చుకోకుండా చాలా కంఫర్టబుల్‌గా కూడా అంటే ఈ పట్టు క్లాత్ అనేది గుచ్చుకోకుండా ఫినిషింగ్ అయిపోతుంది. కుట్టాక మీరే చూస్తారు చూడండి. సో, ఇక్కడ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఏమన్నా ఉంటే కటింగ్ చేసేసుకొని ఇలా మొత్తం కూడా రైట్ సైడ్ వైపునకి తిప్పేసుకోండి. ఇలా మనకి మొత్తం బ్యాగ్ లాగా రెడీ అవ్వాలి చూడండి. ఈ కార్నర్స్ దగ్గర కొంచెం పైపింగ్‌ని ఇలా మంచిగా నీట్‌గా అనుకోండి. ఇప్పుడు కావాలంటే ఈ పైపింగ్ కదలకుండా పక్కనే ఒక స్టిచ్ అయినా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ చుట్టూరా కూడా ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోండి. దీంతో మన ప్యాచ్ అనేది ఇలా రెడీ అవుద్ది. ఇప్పుడు ఈ బార్డర్‌ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి అటువైపు 3/4 ఇంచులు, ఇటువైపు 3/4 ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి. మీ మెజర్‌మెంట్స్‌లో మీకు ఎంతొస్తే అంతే మార్కింగ్ చేసుకోండి. నేను చెప్పిన మెజర్‌మెంట్స్ కాకుండా. ఇప్పుడు సేమ్ కింద వైపున కూడా సేమ్ అలాగే అటువైపు, ఇటువైపు మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి లెంత్ చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్‌గా వచ్చిందా లేదా 6 ఇంచెస్ అనేది. సో, ఇక్కడ మనకి కరెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఈ కట్ వర్క్ షేప్‌కి పైన అంటే ఎక్కువ ఉన్నాయి గదా! సో, అది మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర రావాలి. చూడండి ఇలాగా. ఇలా. ఈ లైన్ దాకనే మన కట్ వర్క్ షేప్ అనేది టచ్ అయ్యేలాగా పెట్టేసుకొని, కింద కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యేలాగా పెట్టేసుకొని, ఇప్పుడు ఈ కట్ వర్క్ షేప్ ఎలాగైతే ఉందో, అలాగే మళ్ళీ దానిపైన స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం ఆల్రెడీ కట్ వర్క్ పైన టాప్ స్టిచ్ అనేది వేసుకున్నాం గదా! అదే కుట్టులాగానే దానిపైనే వేసుకోవాలి. చూడండి ఇలాగ వచ్చింది గదా! లోపల వైపున చూపిస్తాను ఎంత నీట్‌గా ఉంటుందో. ఇక్కడ మీరు ఓన్లీ లైనింగ్‌కే వచ్చేలాగా పంపకం అంటే హెమ్మింగ్ వేసేసుకున్నారంటే ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, సేమ్ రెండో వైపు గూడా ఈ మార్కింగ్ చేసుకున్నాం గదా! ఈ కట్ వర్క్ షేప్ అనేది ఈ మార్కింగ్ దగ్గర దాకా వచ్చేలాగానే అంటే దాన్ని దాటొద్దు. దాటితే మనకి విడ్త్ అనేది నడుం సైజ్ అనేది తగ్గిపోతది. అలా కాకుండా చూడండి ఈ కట్ వర్క్ షేప్ అలాగే మనం గీసుకున్న లైన్ రెండిటిని కూడా టచ్ అయ్యేలాగా పెట్టేసుకొని ఇలాగా స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఇంతటితో మన బ్యాక్ పార్ట్ అనేది ఇలా రెడీ అయింది. ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవాలి. దానికోసం ఇలా వెనక వైపుకి తిప్పుకోండి. సో, రాంగ్ సైడ్ వైపుకి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోండి కరెక్ట్‌గా. మనం నార్మల్‌గా అయితే ఇలా నడుం సైజులో సగానికి మార్కింగ్ చేసుకొని అక్కడ డాట్స్ అనేవి స్టిచ్ చేసుకుంటాము. కానీ ఇక్కడ చూడండి మనకి ఈ బార్డర్ అనేది అడ్డొస్తుంది గదా! దానికోసం మనం ఆ బార్డర్ పక్కన ఒక 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకొని చూడండి మిడిల్ నుంచి 5 ఇంచెస్‌కనమాట. సో, అలా మార్కింగ్ చేసుకొని అక్కడ ఒక చిన్న ఇలా కట్ అనేది పెట్టుకోండి. సో, మనకి 2 వైపులా మార్కింగ్ అయిపోతది. సో, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని మనకి పై వైపున కూడా మిడిల్ నుంచి అటు 5 ఇంచెస్, ఇటు 5 ఇంచెస్ మార్క్ చేసుకొని పొడవు కోసం 4 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు అదే లైన్ పైన ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్ట్రెయిట్‌గా 2 డాట్స్‌కి కూడా ఇలాగ స్టిచ్ చేసుకోండి. డాట్ పొడవు మార్కింగ్ చేసుకున్నంత వరకు. ఇలా చేసుకోవడం వల్ల మనకేంటంటే డాట్ ఫోల్డ్ చేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ విడిపోకుండా ఉంటాయి.
ఇప్పుడు మిషన్‌లో తక్కువ కుట్టు పెట్టేసుకొని ఇలా ఈ డాట్‌ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్‌తోని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఇలా మార్కింగ్ చేసుకున్నంత వరకు ఇలా క్రాస్‌గా కుట్టేసుకుంటే మనకి డాట్ అనేది అయిపోతుంది. రెండో వైపుకి గూడా ఇలాగే డాట్ వేసేసుకోండి. నెక్స్ట్ ఈ కింద వైపున ఫినిషింగ్ కోసం 1½ ఇంచ్ ఉన్న స్ట్రెయిట్ పీస్ తీసుకొని రైట్ సైడ్‌న పెట్టేసుకొని రాంగ్ సైడ్‌న తిప్పుకొని డబుల్ ఫోల్డ్ చేసుకుంటే అయిపోతుంది. అదైతే నేను ఇక్కడ చూపెట్టట్లేదు. ఎందుకంటే మన ఛానల్‌లో చాలా సార్లు చూపెట్టాను. అండ్ ఇక్కడ మనకు కావాలి అంటే ఇలా మధ్యలోకి మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకొని డాట్స్ నుంచి సైడ్ జాయింట్స్ వరకు ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్‌గా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకొని ఆ తర్వాత ఫినిషింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఫినిషింగ్ మొత్తం చేసేసాను. చూడ్డానికి మన బ్యాక్ పార్ట్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయకుండా అస్సలు వెళ్ళొద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.